వైజయంతి వాళ్ళ ఇంటికి వాళ్ళ కూతురు వైజయంతి కూతురు మాధురి వస్తుంది. మాధురిని చూసి సంతోషంతో వైజయంతిని లోపల తీసుకెళ్తారు. తర్వాత వాళ్ళంతా కుశల ప్రశ్నలు వేసి అడుగుతుంటే సంతోషపడుతుంది. తను ప్రెగ్నెంట్ అని చెప్పగానే చాలామంది అందరూ ఖుషి అవుతారు. తర్వాత వాళ్ళ నాన్నగారు అంటారు కదా, అల్లుడు గారు రాలేదేంటమ్మా అని చెప్పేసి అనే పోతుంటే వెంటనే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ వియ్యపురాలు ఇద్దరు వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఆమెను ఏదో అంటారు. తర్వాత జగదాత్రి ఉండంటే కదా, మీరు తనని పంపించకూడనంత తప్పు తనేం చేసింది, మేమేం చేసాము అని చెప్పి జగదాత్రి అంటుంది. అప్పుడు మాధురి వాళ్ళ హస్బెండ్ అంటాడు కదా, ఏం చేశారంటే ఇంట్లో ఒక నేరస్తుని పెట్టుకొని ఇలాంటి ఇంటితో మాకు కనెక్షన్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మీతో సంబంధాలు తెంచుకోవాలనుకున్నాము. అందుకే తనని ఇక్కడికి రావద్దని చెప్పాము, కానీ మా మాట వినకుండా వచ్చేసింది అని చెప్పేసి తను అంటాడు. అప్పుడు మాధురి అంటది కదా, అన్నయ్యని మీరు అంత చీప్గా చూసినా కూడా నా దృష్టిలో మా అన్నయ్య గొప్పవాడే. మా అన్నయ్య గురించి మాట్లాడుతున్నారే, మీ నాన్నగారు నేరం చేయలేదా, నేరం చేసి జైలుకి వెళ్ళి రాలేదా, ఇంట్లో మీ నాన్న క్రిమినల్ కనబడుతుంటే కూడా నాకు అంతే చిరాగ్గా కోపంగా అనిపిస్తుంది అని చెప్పేసి ర్యాష్గా చెప్తుంది మాధురి వాళ్ళ హస్బెండ్తో. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం కూసావే అని చెప్పేసి చేయి లేపి ఆమెను కొట్టబోతుంటే వెంటనే లెఫ్ట్ సైడ్ నుంచి కేదార్, రైట్ సైడ్ నుంచి యువరాజు ఇద్దరు వచ్చి చేయి పట్టుకొని ఆపుతారు. చేయి పట్టుకొని ఆపిన తర్వాత యువరాజు అంటాడు కదా, ప్రెగ్నెంట్ అని ఇది కూడా లేకుండా నా చెల్లెల్ని కొట్టడానికి వస్తావా అని చెప్పేసి తనంటాడు. కేదార్ అంటాడు కదా, నా చెల్లెల మీద చేయి చేసుకోవాలంటే ఈ ఇద్దరు అన్నయ్యలను ముందు నువ్వు దాటాలి అని చెప్పేసి కేదార్ అంటాడు. అప్పుడు ఇద్దరు కలిసి అతను చెయ్యి ఆపిండని చెప్పేసి ఆయన కోపంగా అలానే చూస్తారు. మరి ఎందుకు నేరస్తులను ఎందుకు అన్నారు, ఏం చేసిండు, మరి ఏమైంది, వీళ్ళిద్దరు కోపంగా మళ్ళీ మాధురిని ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారా, మాధురి వచ్చింది కదా, మరి తను తీసుకెళ్లారా లేదా ఇక్కడే ఉండమని చెప్పేసి వదిలేసి వెళ్తారా, లేకపోతే గొడవ పెద్దగా చేస్తారా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.